ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 51:17 వచనం చదువుకుందాము. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనసు మన జీవితంలో మనకి ఎప్పుడు వస్తుంది అంటే, దావీదు తాను చేసిన బత్షెబతో చేసిన వ్యభిచార విషయంలో నాతాను ఎప్పుడైతే ప్రశ్నించి చెప్పడం జరిగిందో అప్పుడు దావీదు చాలా బాధపడి దేవుని సన్నిధిలో తాను చేసిన పాపం విషయంలో చాలా బాధపడ్డాడు. అలానే అప్పుడు దావీదు ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అలాగే మీ జీవితంలో కూడా మీరు ఏదైనా సరే దేవుని దృష్టిలో ఆయన పాపం చేశారనుకోండి, ఆయన వాక్యం వినకుండా, ఆజ్ఞలు పాటించకుండా, వ్యభిచార పాపంలో, దొంగతనంలోను, మోసంలోను, నరహత్యల్లోను ఏదైనా పాపం మీరు చేశారనుకోండి, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మీరు వెంటనే మీ హృదయంలో మీరు పాపం చేశారనే విషయం మీకు వెంటనే తెలిసినప్పుడు మీ మనస్సు పశ్చాత్తాపంతో విరిగిన హృదయం అయిపోయింది అనుకోండి, మీరు పశ్చాత్తాపంతో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనను ఆలకిస్తాడు.